సిగరెట్ తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మేము విన్నాము. Yes. కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే కాళ్ళను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కాలు మోకాలి కింది భాగం వరకు మొత్తం కట్ చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి అన్నారు మీరు. Yes. సో ఏ సందర్భంలో ఈ సిగరెట్లు ఎక్కువ తాగే వాళ్ళకి ఇట్లాంటి కాలు అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది? రైట్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అనేటువంటిది అంటే టొబాకో ప్రోడక్ట్స్ అవి ఏవైనా సరే, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, తంబాకు కానీ, వీటన్నిటి యొక్క డిసీజు ఒకటే. లంగ్స్లో ఒక రకమైన యాక్షన్ ఉంటుంది. లంగ్స్ కాకుండా బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ అంటే మనకు రక్త సరఫరా ఏవైతే చేస్తాయో వీటిని మనం బ్లడ్ వెజల్స్. ఓకే. ఇందులో మన బాడీ మొత్తానికి ప్యూర్ బ్లడ్ ని సప్లై చేసే వాటిని మనం ఆర్టరీస్ అంటాం. ఓకే ఓకే. ఏం ప్యూర్ బ్లడ్ హార్ట్ కు తీసుకెళ్లే దాన్ని వెయిన్ అంటాం. yes. సో ఈ ప్యూర్ బ్లడ్ ఏదైతే మన బాడీ మొత్తానికి సప్లై చేస్తుందో వీటిని ఈ స్మోకింగ్ అనేటువంటి దాని వల్ల నార్మల్ గా మనం తీసుకునే డయట్ వల్ల అథెరోస్క్లెరోసిస్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. అంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఏవైతే మన రక్తనాళాలు అనేటువంటివి ఉంటాయో ఈ రక్తనాళాల్లో పేరుకుపోవడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఇది మన ఆర్టరీ అంటే హార్ట్ నుంచి మన బాడీ కిందికి ఆక్సిజన్ సప్లై అవ్వాలి. yes. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి కింద వేళ్ళ వరకు, చేతుల వేళ్ళ వరకు, బ్రెయిన్ వరకు మన మొత్తం బాడీ పని చేయాలంటే ఆక్సిజన్ అనేది వెళ్ళాలి. సో వీటిని తీసుకెళ్లే బ్లడ్ వెజల్ ని మనం ఆర్టరీస్ అంటాం. ఓకే ఓకే. సో దోస్ విచ్ క్యారీస్ ప్యూర్ బ్లడ్. yes. అయితే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇందులో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేటువంటివి నార్మల్ గానే మన రక్తనాళం లోపల పేరుకుపోవడం జరుగుతాం. ఇది రేపన్న రోజు నాకు అవ్వచ్చు, మీకన్నా అవ్వచ్చు, ఎనీ పేషెంట్ కి. ఇది న్యాచురల్ ప్రాసెస్, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్. అయితే ఈ పేరుకుపోవడం అనేటువంటిది ఎక్కువ అయిపోయినప్పుడు రక్తనాళం బంద్ అయిపోతుంది. స్మోకింగ్ కి దీనికి రిలేషన్ ఏంటిది? నార్మల్ గా నార్మల్ పేస్ ప్రకారం వెళ్తే ఇది 10 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. స్మోకర్ కి 2 సంవత్సరాల్లోనే వచ్చేస్తుంది. సో ఈ అథెరోస్క్లెరోసిస్ అంటే ఈ రక్తనాళం ఏదైతే బ్లాక్ అవుతుందో ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ని ఈ స్మోకింగ్ అనేటువంటిది ఫాస్ట్ చేస్తుంది. దీనివల్ల తొందరగా రక్తనాళం బ్లాక్ అయిపోతుంది, మూసుకుపోతాయి. ఈ ఆ ఫ్యాట్ అనేటువంటిది ఎక్కువ అక్యుములేట్ అయిపోయి మొత్తం రక్తనాళం బ్లాక్ అయిపోతుంది.